విశాఖ ఇప్పుడు స్టీల్ ప్లాంట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు వైద్య పరికరాల తయారీలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రాంతం. 140కి పైగా కంపెనీలతో అతిపెద్ద మెడికల్ డివైజ్ల తయారీ ప్రాంతంగా గుర్తింపు పొందిన మెడ్టెక్ నుంచి ప్రపంచ స్థాయి ఉత్పత్తులు ఎగుమతవ్వడమే ఇందుకు ఉదాహరణ. దీని సీఈఓ జితేంద్ర శర్మ ఆలోచనలను ఆనాడు బలపరిచి ప్రోత్సహించారు సీఎం చంద్రబాబు. ఆ ప్రోత్సాహమే కోవిడ్ సమయంలో దేశానికి ఉపయోగపడింది. అందుకే సీఎం గెలిచిన తర్వాత చంద్రబాబు మొట్టమొదటి ఉత్తరాంధ్ర పర్యటనలో మెడ్టెక్ జోన్ సందర్శనతో ప్రారంభించారు. మరి మెడ్టెక్ జోన్ ప్రస్తుత పరిస్థితి ఏంటి, కొత్త కంపెనీలకు ఉన్న అవకాశాలు ఏంటి, మనకు వివరిస్తున్నారు మెడ్టెక్ సీఈఓ జితేంద్ర శర్మ. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే విందాం. విశాఖపట్నం మెడ్టెక్ జోన్ ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్య ఉపకరణాలు, కొత్త ఆవిష్కరణలు, వాటికి రూపకల్పన, అవి ఈ వైద్య ప్రపంచానికి అందుబాటులోకి తేవడం, ఈ అన్ని అంశాలు విశాఖపట్నం మెడ్టెక్ జోన్ సమర్థంగా అందించగలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఈ ఉపకరణాల ఉత్పత్తి, ఈ విజయవంతమైన యాత్ర ఎలా ప్రారంభమైంది, అలాగే ఇప్పుడు ప్రపంచానికే ఒక దిక్సూచిలాగా ఈ మెడ్టెక్ జోన్ ఎలా రూపొందిస్తున్నారు, కొత్తగా ఏ కంపెనీలు రాబోతున్నాయి. ఇప్పటికే ఇది 140కి పైగా కంపెనీలు అంటే ఉత్పత్తి సంస్థలు ఇక్కడ తమ ఉత్పత్తుల్ని రోజువారీ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అలాగే ఇవి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి కూడాను ఇవి ఎగుమతులు అవుతున్నాయి. ఈ విజయగాథకు సంబంధించి వెనక ఉన్న కష్టం, అలాగే ఇక్కడ వచ్చే కొత్త ఆవిష్కర్తలకి ఏ రకమైన సదుపాయాలు వస్తున్నాయి, ఈ అన్ని అంశాలని దీనికి ఆద్యులు, అలాగే ఈ విజయయాత్రలో కేవలం ఒక పాత్రధారి కాదు, మొత్తం సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్ని అయి ఈ మెడ్టెక్ జోన్ విజయ తీరాలకి బాటలు మరింత వేగంగా పరుస్తున్న సీఈఓ జితేంద్ర శర్మ ప్రస్తుతం అంతా ఉన్నారు. నమస్కారం జితేంద్ర శర్మ గారు. ఈ మెడ్టెక్ జోన్ ఈ ఆలోచన మొన్న మీరు ముఖ్యమంత్రి గారి సమావేశంలో చెప్పారు. అసలు ఈ ఆలోచన, అలాగే ఈ దశాబ్ద కాలంగా జరుగుతున్న జర్నీ, దీని గురించి చెప్పండి. మెడ్టెక్ జోన్ పరికల్పన ఒక ప్రాబ్లం నుంచి వచ్చింది. మా కంట్రీలో 65,000 crore పర్ యానం పర్ ఇయర్ కి మెడికల్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ ఉంది. ఇప్పుడు మీరు హెల్త్ కేర్ కి చూస్తే హెల్త్ కేర్ కి 4 వర్టికల్స్. ఒక్క వర్టికల్ ల్యాండ్ బిల్డింగ్, అది మా రియల్ ఎస్టేట్ చాలా ప్రోగ్రెస్ అయిపోయినాయి, అందరికి వీలుంది. సెకండ్ వర్టికల్ అంటే హ్యూమన్ రిసోర్స్, డాక్టర్, నర్సెస్, రేడియోగ్రాఫర్స్, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, అది చాలా ఇండియాలో ఉంది. ఇంకా కాలేజెస్ లో they are getting educated. Yes. Third vertical ante medicines, and India is known as the global pharmacy of the world. Kani fourth vertical is medical equipment. There India is import dependent fully. 65,000 crore. Memo medtech zone start chesina time ki India import burden 96%. ఇప్పుడు 65%. ఇప్పుడు కూడా ఇండియాకి ఇంపోర్ట్ బర్డెన్ 65,000 crore. ఆ ఫారెన్ ఎక్విప్మెంట్ వచ్చినాక ఆ ఎక్విప్మెంట్ కి రిపేర్ చేయడానికి స్పేర్ పార్ట్స్, కాంపోనెంట్స్, సర్వీసింగ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. కానీ ఆ ఎక్విప్మెంట్ ఇండియాలో తయారు చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండదు. మనది మ్యాన్ పవర్, మనది కాంపోనెంట్స్ అన్ని. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అంటే ఏంటి? నేను WHO నుంచి వచ్చి ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లో ఒక WHO సెంటర్ ఫర్ మెడికల్ డివైసెస్ స్టార్ట్ చేశాను. అన్ని ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఇది చూసాను, అన్ని ఇంపోర్ట్ డిపెండెంట్. అప్పుడు నేను సీఎం గారు హెల్త్ అడ్వైజర్ ఉన్నప్పుడు 2015 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టేట్ గవర్నమెంట్ కి ప్రస్తావించాను, ఒక మెడికల్ ఎక్విప్మెంట్ సిటీ కట్టేస్తే ఈ మెడికల్ ఎక్విప్మెంట్ సిటీలో మెడికల్ ఎక్విప్మెంట్ కి చాలా మంది సైంటిఫిక్ లెబారెటరీస్ కావాలి. ఆ లెబారెటరీస్ చైనాలో కొన్ని ఉన్నాయి, యుఎస్ లో కొన్ని ఉంది, సింగపూర్ లో ఉంది, ఇండియాలో లేవు. ఈ అన్ని లెబారెటరీస్ ఒక్క స్థానంలో పెట్టేస్తే ఆ లెబారెటరీస్ కి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇన్వెస్టర్స్ వస్తారు. ఇన్వెస్టర్స్ కి సప్లై చేయడానికి వాల్యూ చైన్ కాంపోనెంట్స్ వాళ్ళు వస్తారు, పని చేయడానికి మనుషులు వస్తారు, ఒక ఈకో సిస్టమ్ తయారైపోతుంది. ఈ జర్నీ 2017 లో స్టార్ట్ అయింది. 2018 3rd January మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. మీకు తెలుసు 2018 లోనే 13 December కి ఇనాగరేషన్ అయింది. ఫస్ట్ ఫేజ్ 342 days లో అయింది. అప్పటి నుంచి మేము ఫ్రమ్ విద్ ఇన్ ద కంట్రీ, ఫ్రమ్ వేర్ ఎవర్ ఇన్ ద వరల్డ్ తీసుకుని వస్తున్నాము. ఇప్పుడు మేము వరల్డ్స్ లార్జెస్ట్ మెడికల్ టెక్నాలజీ జోన్ అయిపోయాను. వైజాగ్ ఎందుకు అంటే ఈ మెడికల్ టెక్నాలజీకి పోర్ట్ కావాలి. ఆ పోర్ట్
ఇండియాలో 5-6 ప్లేసెస్ గుజరాత్, బాంబే, కొచ్చిన్, కోల్కతా, చెన్నై, వైజాగ్ లో ఉంటుంది. కానీ వైజాగ్ లో అప్పుడు సీఎం ఉన్నప్పుడు సీఎం గారు చెప్పారు దిస్ ఇస్ ది బెస్ట్ ప్లేస్. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో వైజాగ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ బికాస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ వైజాగ్. మనకి మెటెక్ జోన్లో ఇది ఎన్ని ఎకరాల్లో విస్తరించింది, ఎంతమందికి ఉపాధి కల్పిస్తోంది, ఇది మనకి రానున్న కొద్ది సంవత్సరాల్లో ఏ లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం? మెట్టెక్ జోన్ 275 ఎకర్లు ఉంది. దాంట్లో ఆల్మోస్ట్ 98 lakh square feet లో ప్రొడక్షన్ జరుగుతున్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఇండియాలో ఎంఆర్ఐ మషిన్ తయారు చేయడానికి ఇప్పుడు వరకు ఏఎంటీజెడ్ తప్ప ఎవరికైనా వీల్లేవు. ఎందుకు? ఆ ఎంఆర్ఐకి ఒక క్రిటికల్ కాంపోనెంట్ ఉంది, సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్. అది ఇండియాలో ఎక్కడైనా లేవు. మేము సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ కి ప్లాంట్ పెట్టాం, సెంటర్ పెట్టాం. దీనివల్ల 3 ఎంఆర్ఐ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చినాయి. అలాంటి సిటీ స్కాన్ కి అమెరికా నుంచి ఒక వారెక్స్ ఇమేజింగ్ కంపెనీ తీసుకొని వచ్చాం. వాళ్ళు ట్యూబ్ చేస్తున్నారు, డిటెక్టర్స్ చేస్తున్నారు, వాళ్ళ ప్లాంట్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఆ సిటీ స్కాన్ కి జనరేటర్ కావాలంటే స్పెల్మెన్ కి తీసుకొని వచ్చాను, వరల్డ్స్ బెస్ట్ ఎక్స్రే జనరేటర్స్. ఇలాంటి వెరీ స్పెషలైజ్డ్ కాంపోనెంట్స్ విశ్వంలో 2-3 కంపెనీ తయారు చేస్తున్నారు. వాళ్ళకే పట్టుకొని వస్తే ఆ కాంపోనెంట్ వల్ల ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వాళ్ళు వస్తారు. ఇలాంటి 98 lakh square feet లో మేము ఆర్టీపీసీఆర్ కిట్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వెంటిలేటర్స్, హాస్పిటల్ బెడ్స్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, రీఏజెంట్స్ అన్ని తయారు చేస్తున్నాం. అంటే మీరు ప్రతి కంపెనీ తయారు చేసినప్పుడు ఇన్ని రోజుల్లో కట్టాం, ఇన్ని రోజుల్లో చేసాం, అది ఎందుకు మీరు పబ్లిసైజ్ చేయాల్సి వచ్చింది, బయట డిస్ప్లే చేయాల్సి వస్తుంది? ప్రతి ఒక్క బిల్డింగ్ లో, ఈ బిల్డింగ్ 78 days, ఇలాంటి ప్రతి ఒక్క బిల్డింగ్ లో మేము బిల్డింగ్ హెస్ టేకెన్ హౌ మెనీ డేస్ టు బిల్డ్. మీరు ఫోటో వీడియో తీసుకోవచ్చు, యూట్యూబ్ లో కూడా వీడియో ఉంది, మీరు అది కూడా చూడొచ్చు. అంటే ఒక్క పని ఫాస్ట్ చేస్తే మేము లిమ్కా రికార్డ్స్ కి, గిన్నిస్ రికార్డ్స్ కి వెళ్తాం, అది గుడ్. కానీ మా క్లయింట్ ఎవరు? మా క్లయింట్ స్టార్టప్స్, వాళ్ళకి టైం తక్కువ ఉంది. ఇండియన్ కంపెనీస్, వాళ్ళకి ఫాస్ట్ పేస్ కావాలి. ఫారెన్ కంపెనీస్ వాళ్ళు ఒక ధారణ పెట్టుకొని వస్తారు, ఇండియాలో పని అవ్వట్లేదు, అది రాంగ్. వాళ్ళకి ఒక పాజిటివ్ షాక్ పెట్టాలంటే బిల్డింగ్ పైన రాసిస్తే దిస్ బిల్డింగ్ వాజ్ బిల్ట్ ఇన్ 113 days, దిస్ బిల్డింగ్ వాజ్ బిల్ట్ ఇన్ 180 days. వాళ్ళు ఇండియా వచ్చేసి చాలా మంది మినిస్టర్స్, బయట నుంచి సెక్రటరీస్, అంబాసిడర్స్ ఇక్కడ వచ్చి చెప్తున్నారు ఇలాంటి ఫాస్ట్ పని మా కంట్రీలో కూడా లేవు. ఈ యొక్క పాజిటివ్ షాక్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వస్తారు. కానీ ఇది చేయడానికి చాలా డిసిప్లిన్ కావాలి. అంటే సమ్ టైమ్ మెడికల్ సైన్స్ లో దెర్ ఈస్ నో స్పేస్ ఫర్ ఇన్డిసిప్లిన్. ఈ మెడికల్ డివైస్ ఇవి కేవలం మోడర్న్ మెడిసిన్ కింద, లేకపోతే ఆయుష్ లాంటి ఆ విభాగాలకు కూడా మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే అందరూ అనుకుంటారు, ఐఎమ్ షాక్డ్ అట్ యువర్ క్వశ్చన్, అందరూ అనుకుంటారు మెడికల్ టెక్నాలజీ అంటే మోడర్న్ మెడిసిన్. కానీ ట్రెడిషనల్ మెడిసిన్ లో కూడా టెక్నాలజీ అప్లికేషన్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ అంటే సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఆర్గనైజేషన్ చండీగఢ్, సిఎస్ఐఆర్ ల్యాబ్, వాళ్ళు ఒక వాత పిత్త కఫ మీటర్ చేశారు. అది వాత పిత్త కఫ మీటర్ ఈ నాడీలో కఫ్ పెట్టేస్తే ఈసీజీ లాగా గ్రాఫ్ వస్తుంది. అది కూడా మెడికల్ టెక్నాలజీ, కానీ అప్లికేషన్ ఫర్ ఆయుష్. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ వస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ కూడా వస్తున్నారు. అంటే ఒక గ్లూకోమీటర్ అంటే మేము ప్రిక్ చేయాలి, ఒక డయాబెటిక్ మనిషి 3 సార్లు చేస్తున్నారు, తర్వాత ఒక డ్రాప్ బ్లడ్ రావాలి, స్ట్రిప్ పెట్టాలి. కానీ ఇప్పుడు సెన్సార్ బేస్డ్ టెక్నాలజీ వచ్చింది, ఇది నెక్స్ట్ జెన్. అంటే మెడికల్ టెక్నాలజీ అంటే కాంటెంపరీ, ఆల్సో ఫర్ ట్రెడిషనల్, ఆల్సో ఫర్ నెక్స్ట్ జనరేషన్. అన్ని చేస్తే కాంప్రిహెన్సివ్ పని అవుతుంది. చంద్రబాబు నాయుడు గారితో మీ జర్నీ స్టార్ట్ చేశారు, అది ఏ రకంగా ఆయనకి మీరు ఇన్స్పిరేషన్ అయ్యారు? ఎందుకంటే ఆయన చాలా అసలు మామూలుగా వేరే వాళ్ళ గురించి ఆయన చెప్పడం, బట్ మీ గురించి అంటే ఆయన హార్ట్ నుంచి వచ్చాయి. అది ఏ రకంగా మీకు ఆయన ప్రోత్సాహంగా వచ్చాడు, ఏ రకంగా మీకు అది స్ట్రెంగ్తన్ చేసింది మీ గోల్ ని చేరడానికి? అంటే హీఈస్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. విత్ డ్యూ రెస్పెక్ట్స్ వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దట్ హీఈస్ అ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. ఆయన ప్రతి ఒక్క మనిషికి ఒక ప్రొఫెషనలిజం, ఒక కమిట్మెంట్ ఉంటుంది విత్ వేరియస్ డిగ్రీస్. హీఈస్ అ వెరీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్. అలాంటి అడ్మినిస్ట్రేటర్స్ మా కంట్రీలో ఆర్ వెరీ ఫ్యూ, బికాస్ దీస్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ. అండ్ దేర్ ఫోర్ నేను ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆడిట్ కి వచ్చాము, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి. ఆ ఆడిట్ మీటింగ్ అయినాక ఆ
రిజల్ట్స్ అప్పుడు సీఎం దగ్గర పెట్టాలి. ఆ ప్రెజెంటేషన్ లో అందరూ ఏదో ఆడిట్ లో తప్పు ఉంది అది చెప్తూనే ఉంటారు. నా ప్రెజెంటేషన్ లో నేను ఏం తప్పు ఉంది అది 2015 అప్పుడు న్యూ బైఫర్కేషన్ అయింది, చాలా రిసోర్సెస్ తక్కువ ఉంది, మ్యాన్ పవర్ సరిగా డివైడ్ చేయలేదు, ట్రాన్స్ఫర్ వస్తున్నాయి, చాలా మంది ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను కూడా మా ఆడిట్ రిపోర్ట్ లో ప్రెజెంటేషన్ లో ఏదో ప్రాబ్లం ఉంది చెప్పాను, కానీ ఆ ప్రాబ్లం కి ఎలాంటి సార్ట్ అవుట్ చేయాలి అది కూడా చెప్పాను. అది నా ప్రెజెంటేషన్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎందుకంటే మీకు బ్లేమ్ చేయాలంటే చాలా ఈజీ, కానీ మీ ఎందుకు ఆ ప్రాబ్లంలో ఉన్నారు, ఆ ప్రాబ్లం కి మీకు సహాయత చేస్తే మీకు బెటర్, అందరికి బెటర్. అంటే ఆడిట్ చేసి నువ్వు బ్యాడ్ చేస్తున్నారు అది చెప్తే ఏమవుతుంది, నో అవుట్కమ్ ఫర్ ఎనీవన్. నా ప్రెజెంటేషన్ తర్వాత అన్ని అయిపోయింది, సార్ థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయినారు, మేము కూడా ఢిల్లీకి వెళ్ళిపోయాను. నాకు కాల్ వచ్చింది, వై డోంట్ యు కమ్ అండ్ జాయిన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ హెల్త్ కమిషనర్ ఆర్ ఎనీథింగ్ దట్ దే థింక్ ఈజ్ రైట్. నేను చెప్పాను నా సెంటర్ ఢిల్లీలో కొత్త వచ్చింది, నేను WHO నుంచి వచ్చేసి సెట్ చేశాము, ఇట్ విల్ నాట్ బి ఫేర్ అంటే సార్ చెప్పారు మీరు పని చేయండి, అక్కడ కూడా చేయండి, వారంలో 2 రోజు విజయవాడ వచ్చేసి మాకు హెల్ప్ చేయండి యాజ్ హెల్త్ అడ్వైజర్. అట్లా నేను స్టార్ట్ అయ్యాను. త్రూ అవుట్ ద వర్క్ హీ హెస్ బీన్ సపోర్టివ్ అండ్ హీ హెస్ బీన్ ఆల్సో వెరీ ఇన్స్ట్రక్టివ్. హీ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ ఐడియాస్. ఎందుకంటే సార్ కి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి, మాకు కొన్ని మా విషయంలో నాలెడ్జ్ ఉంది, కానీ పబ్లిక్ ఎక్స్పీరియన్స్ హిస్ ఈస్ అన్మ్యాచబుల్. ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ టు బి కౌంటెడ్. నేను అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పాను 2016 లో ఇది మెడికల్ టెక్నాలజీకి చాలా ఇంపోర్ట్ డిపెండెన్సీ, వాళ్ళు పర్మిషన్ తీసుకొని నేను సార్ కి చెప్పాను, సార్ ల్యాండ్ ఇచ్చారు, అప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ బ్యాక్గ్రౌండ్. నేను సత్యసాయి హాస్పిటల్ పుట్టపర్తిలో చాలా సంవత్సరం పనిచేశాము. మాకు ఏదైనా ప్రొఫెషనల్ తప్ప ఏదైనా నాకు ఎవరితోనే రిలేషన్షిప్ లేవు, కానీ ఇట్ ఈస్ మై గుడ్ ఫార్చ్యూన్ that I met an administrator like Honorable Chief Minister Naidu ji, and then as per his guidance and support we did all the works. మీ టార్గెట్ ఏంటి? నా ఒక్కటే టార్గెట్, వరల్డ్ లో మెడికల్ టెక్నాలజీ అంటే ఇండియా పేరు రావాలి. మా ఫారెన్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ విచ్ ఈస్ లీడింగ్ టు హై కాస్ట్ ఆఫ్ కేర్, ఇట్ షుడ్ రిడ్యూస్ టు లెస్ దెన్ 20%. ఎందుకంటే హాస్పిటల్ సెక్టర్ కూడా it is increasing. Yes. Size of medical technology market will increase. Kani ma medical technology import dependence should be less than 20%. That is our target for the country. ధన్యవాదాలు సార్. Thank you. ఇది జితేంద్ర శర్మ గారి మనోగతం. ఎందుకంటే భారతదేశం మెడికల్ టెక్నాలజీ రంగంలో అత్యున్నత స్థానంలో, ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలన్నదే ఏకైక లక్ష్యం అనేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.